తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా నిలిచేందుకు జగనన్న ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ పోస్టర్ను మాజీ శాసనసభ్యులు కిలివిటి సంజీవయ్య ఆదేశాల మేరకు మరియు మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ఒక బలమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పార్టీ నాయకులను కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందులకు గురి చేశారో వారిని సప్త సముద్రాలు దాటి వెళ్లినా సరే తిరిగి తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని ఆయన తెలియజేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా నిలిచేందుకు జగనన్న ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ పోస్టర్ను మాజీ శాసనసభ్యులు కిలివిటి సంజీవయ్య ఆదేశాల మేరకు మరియు మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ఒక బలమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పార్టీ నాయకులను కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందులకు గురి చేశారో వారిని సప్త సముద్రాలు దాటి వెళ్లినా సరే తిరిగి తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని ఆయన తెలియజేశారు. ఈ యొక్క ప్రయత్నము మన గ్రామ స్థాయి నుండి మొదలవ్వాలి. గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం ఈ యొక్క యాప్లో ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. మండలంలో ఇప్పుడు వచ్చినా తర్వాత వచ్చినా 2027లో వచ్చినా 2029లో వచ్చినా నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. వాస్తవమే, నేను కార్యకర్తలు పట్టించుకోకుండా సంక్షేమం అభివృద్ధి అని రెండు కాళ్ళతోనే నేను పయనించాను. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలకి మీరు చెప్పిన విధంగా మేమందరం నడుచుకునేటట్టు, అంటే ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్స్, పార్లమెంట్ సభ్యులు, అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా కింద నుంచి కమిటీలు వేసి కింద విలేజ్ కమిటీలో 7 కమిటీలు నుంచి 10 కమిటీల దాకా అన్ని కమిటీలు ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, స్టూడెంట్ వింగ్, వాలంటరీ వింగ్, మహిళా వింగ్, అదేవిధంగా ఆర్పీకే సిబ్బంది చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సైట్ ఈరోజు 200-300 కోట్లు 20 ఎకరాల నడిబొట్టులో టౌన్లు ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంపాదించి ఫౌండేషన్లు వేసి హాస్పిటల్ రూపకల్పనలో 17 కాలేజీలు ఇస్తే పేద విద్యార్థులకి ఈ ఆంధ్రదేశంలో ఇంచుమించు 2000-2500 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. విద్యని అందిస్తే అప్పుడే దరిద్రం పోతుందని ఆయన నాడు నేడులో 10 రెట్లన్నావు, 15 రెట్లన్నావు, తీరా వస్తే అదే 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో కరోనాలో అప్పు చేస్తే నువ్వు 2 సంవత్సరాలకే 2 లక్షల కోట్లు అప్పు చేసావు. ఈరోజు ఏం చేసావు? అమరావతిలో నీళ్లు తోడేదానికే సరిపోయింది నీ బతుకు. దాన్ని కూడా పీపీటీకి ఇచ్చి కదా, దాన్ని ఎందుకు పట్టుకుని నువ్వులు ఆడుతున్నావు? దాన్ని కూడా పీపీటీకి ఇచ్చి ప్రైవేట్కి ఇంకా 50,000 ఎకరాల పొలం కావాలంట. ఎంత దౌర్భాగ్యం మంది రైతులు కడుపు కొట్టుకున్నారట. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో జంబ్లీ వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఎన్ని కూటములు ఒకటైనా జనం నీరాజనం పట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. జనం ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా మా కూటమి నాయకులు మా కార్యకర్తల వచ్చి కేసులు పెడితే కాబట్టి మీకు రాబోయే రోజుల్లో సినిమా కనబడుతుంది ఖచ్చితంగా అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జగన్.